సరిపోతా శనివారంలో ఇప్పుడు ఒక ఎమోషనల్ సినిమాని సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్ గా మార్చి మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. So let's welcome them. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకే మనసా రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా ఇన్ని రోజు పొలంలల్లా పందులు దున్నపోతులు పడుతున్నాడు ఇది పడుతుంది గోరింటాక్స్ ప్రూఫ్ లో ఎంత మంచిగా ఉంటుందా ఎట్లున్నావేందా నువ్వు గిట్లా అన్నయ్య నన్ను అన్నట్టావా ఇంత అందంగా పెట్టుకొని మీ అన్నయ్య అంట మీ అన్న రాని చూసుకుంటా మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా మీరాకే శుభ శకునం నా ఇల్లే పూలవనం. ఈయనే మా అన్నయ్య. ఏమి చేసినారు? ఇది పొలాల పంట తిరుగుతుంది దున్నపోతు తీరు. అదా బాజీ నా చెల్లి అన్న తౌడు పెట్టినారా? తౌడా తౌడు కుర్తా అన్న డైట్ తప్పైపోయింది సార్ తెలియక చేసి ఏదో నా చిన్న పని ఉన్నది నా చెల్లిని ఇడిచిపెట్టండి. సరే సార్ లేకపోతే అర్థమైంది సార్ ఏం కొరుకుతుంది మీ అన్న అని చూయింగం చింగమ్మా పొలాల పంట తిరిగాడు ఇట్లా పడ్డది ఇది అద్దం కూడా లేదు ముఖం చూసి పడ్డదంటే పిలివే అన్నయ్య అని పాడే చెప్పినారా? పూలదండ చెప్పినారా? పూలదండ మీరేం కంగారు ఆడకూడదు సార్ జస్ట్ పాము గరిచింది. పామా? ఇగో పాము ఇగో చిన్న డౌట్ ఇది బతికింది పాము చచ్చిందేం సార్ పాము చచ్చిపోవడమే సార్ ఇది మిరాకిల్ ఇది కొన్నిసార్లు అయితే ఉంటాయి. ఇగో 2 టాబ్లెట్లు అడే నీరు ఇంకోటి పాముకి ఎందుకు ఇది పసుపే కదా దాన్ని కరిసింది దాని చెప్పికైతే లేగు పొలాల పంట తిరుగుతుంది మీ చెల్లె. ఏమి చేయాలి? ఇప్పుడు పాము కరిచింది కదా సార్ అది విషం ఉంటది ఎట్లా ఒకవేళ రాత్రి పడుకుంది అనుకో అది తలకు పడుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజు రాత్రి మొత్తం జాగారం చేయాలా? మొత్తం జాగారం ఉంటేనే బతుకుతుంది సార్. నేను చూసుకుంటాను మీరు నువ్వు ఉండాలా? ఉండు. ఓకే సార్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఉన్నాయి సార్ అవి యూజ్ చేసినాం అనుకో రాత్రి అంతా నిద్ర పట్టకుండా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా సార్? మనకి నిద్ర రాకుండా ఉండాలంటే ఆ నిప్పురవ్వలు ఉన్నాయా దాని మీద నడిపియాలి. ఏం మాట్లాడుతున్నావురా? నా చెల్లిరా చెల్లైనా కానీ సార్ ఆలోచించాలి నిద్ర మీద పానం పోతుంది. మార్నింగ్ 4 అయిపోయింది సార్. సో ఇక నేను వెళ్తాను సార్. ఓకేనా? ఓకే మీ జోడి చాలా బాగున్నది. మీరు పెళ్లి చేసుకుంటే నేను చూస్తాను. నాకు నచ్చలేదు సార్. అది చెప్పు తీసుకో. నచ్చింది సార్. ఎవరు చెప్తాను కూడా రన్నండి. పెళ్ళి అయిపోయింది సార్. అయిపోయింది. సెకండ్ డేసే పెళ్ళి అయిందంటే ఇప్పటికి 100 అయినా ఎట్లా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. A few moments later. పూలు పట్టుకో. అదేంటి పువ్వులు ఊపుతున్నావు? పూలు ఊపితే శోభనమై పిల్లలే పుట్టిరు. మనకు పుట్టారా సినిమాలలో? దా వెనక నుంచి ఒక పిల్లగాడు వస్తా చూడు. నానా ఒక పువ్వు ఊపితేనే 5 సంవత్సరాల పిల్లగాడు బయటకు వచ్చిండు. ఏం కిస్మత్ నీ పిల్లగాని. మా అన్నయ్య ఇంటికి వెళ్దాం చాలా రోజులైందండి. ఎందుకే మీ అన్నయ్య ఇంటికి? మా అన్నయ్యకి పెళ్ళైందండి. మీ అన్నయ్యకి పెళ్ళి ఎప్పుడైంది? అంటే మనం నువ్వు పువ్వులు ఊపుతానే మన కొడుకు పుట్టినప్పుడు మా అన్నయ్య చెట్టే ఊపిండు. మా ఇంటికి వెళ్దాం. మా ఆయన ఇటు పోయిండేమో ఎప్పుడు చూసినా డ్యూటీ సార్ ఆల్వేస్. హలో ఇంటికి వచ్చి హలో అంటే సిగ్గులేదా? ఇంట్లోనే ఉన్నా. మరి ఫోన్ లేపనికి ఏమైంది? ఆఫీస్ లో ఉంది. ఓకే మీదికి రాకు. నీ ముఖం చూసిన చిరాకు చాలా వస్తూ ఉన్నది. మా అత్తయ్యని పిలుచుకుంటాను. అత్తయ్య వచ్చే అత్తయ్య ఈయనే ఉన్నా కదనే కూర్చో. ఏమిరా బాగున్నావా? ఎవరు అత్తయ్య? ఏంటి
వచ్చిందా అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చినావు బిడ్డ మామయ్య అన్ని నా ఇగో పోలికలే. మొత్తం నిన్నే ఏయ్, పడుకుంటాడు. నీ నా పోలీలు వచ్చినాయరా అదే, అదే. నా అల్లుడు వచ్చినాడు నేను నిన్నే పడుకుంటా అత్తమ్మ, అయ్యయ్యయ్య. నీ ఆడబిడ్డ పిల్లలు ఎత్తుకుంటాడు నీ పిల్లలు ఎప్పుడు ఎత్తుకుంటాడు నీ మొగడు నా బర్త్డే వస్తుంది కదా నాకు ఒక 5 లక్షలు కావాలి. ఒక్క నిమిషము అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నీ మొగడు నీ ఆడబిడ్డకు 5 లక్షలు ఇచ్చిండు కదా నువ్వు 1 లక్ష రూపాయలు అడుగు అడుగుతాగి ఒక్క నిమిషం ఏమండి నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి. లేవు అయ్యో, అక్కయ్యకి లేవు డబ్బులు. అయ్యయ్యయ్య, నేను అల్లుడు పనుకుంటాము. ఈ రోజు మన పెళ్లి రోజు ఎవరు పడితే వాడు ఇంట్లో వండుకోవద్దు. లే పడుకుంటాడు నువ్వు లోపల బయట పనుకో. నేను ఇక్కడే పడుకుంటా మామయ్య ఒడిలో. ఏ రావే ఉండనులే వదిన మనం నెక్స్ట్ బెడ్రూమ్ పోదాం దా. ఏమైనా ఆకలిస్తుందా? ఇట్లా ఇట్లా అక్క పిజ్జా తింటావా? పిజ్జా రా. ఆకలి చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది. సరే ఇలా అత్తతోనే పడుకో, అత్త పడుకో పెడతా పో. పో నాన్నా. వద్దు. పో పడుకో పో పెడతా, నాన్నా. పో, పో, దా. మా ఇంటికి ఎందుకు వస్తారా మీరు సిగ్గుశరం లేదారా మీరు ఇల్లు లేదారా మీకు ఊరే ఎంట్రీ అంటే ఏదో మంచి క్యారెక్టర్ అనుకున్నా కదరా నేను. ఇల్లు లేదా నీకు? ఉంది. మీ అమ్మకి సిగ్గులేదు, మీ అయ్యకి సిగ్గులేదు, మా ఇంటి మీద వాడి తిన్నట్లేదేమరా 24 గంటలు. మామయ్య మామయ్య సిగ్గుశరం ఉన్నాయిరా. అక్కయ్య పోసాపు రా తోడు. నడు. ఇప్పుడు గెలిచినావు నువ్వు ఒక ఐడియా వచ్చింది నాకు. హలో హలో ఒకసారి రా. చెప్పింది గుర్తుందిగా? అమ్మగారు గుర్తుంది అమ్మగారు. చెప్పింది చెప్పినట్టు చేయాలి. బామర్ది దాదా బాబు చేద్దాము. ఎలా డ్యూటీ లేదు ఏం లేదు, వాడు పోతే పని లేకుండా అయిపోయింది. యారని ఏమి చేస్తా ఉన్నావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియదు ఏం చేయమంటే చేశాను సార్. నీకు సిగ్గు శరం లేదురా? సిగ్గు నడు. ఏమైంది ఏమైంది తమ్ముడు? ఏమైతే ఏం చెప్పాలా? వాడు ఏమైందిరా? ఎవరు లే టైం చూసి నా భార్యని అయ్యో నా సిగ్గులేదా? ఇట్లా రా. సిగ్గు శరం ఉంటే సిగ్గు మనిషి గాడిదివా మనిషివా? డబ్బులు కాస్త ఒకసారి పంపించు అక్కడికి. నా చెయ్యి పట్టుకొని లాగాడు వదినా. నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? వాడు చేయవట్లాగిండు, నువ్వు చేయకూసుకుని అయిపోయింది. అబ్బా నిజంగానే బావా. తప్పేం లేదండి. నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోతాను, 1 గంటలో వస్తాను మళ్ళీ. ఏమి దరిద్రంగా ఉన్నావు? నాకు ఈ కాపురం వద్దు, నాకు దీంతో అసలు ఏమొద్దు. వస్తే నువ్వు వాంతోనే కాపురం చేసుకో, నాకు వద్దే, నీకు దండం పెడతా. నడు. ఎందుకు వచ్చినావే? ఏంటన్నా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎందుకు ఎందుకు వచ్చినావే? ఇల్లు లేదా నీకు? ఇది నా ఇల్లే కదండి. బయటి వారి నాన్న ఆకలి. ఆకలి. మనం మీ నాన్న వదిలేసిండు, అటు మా అన్నయ్య వదిలేసిండు. ఓకే. ఇవి మనకు ఒకటే దిక్కురా. ఏంటి? పద. ఇది ఒకటే దిక్కురా నాన్న. అమ్మా అందులో కప్పు ఉంది. అది కప్ప కాదరా, నా ముఖమేరా. నీ మగవా? దూకుదామా? దూకుదాం. అన్నయ్య అన్నయ్య ఏమైంది? చెల్లెళ్ళు దూకేసింది. మా ఆయనేడి? నేను కూడా ఏమైతుందిరా ఈడ? చనిపోవడానికి దూకిరు దాంట్లోకి. చచ్చిపోయినాక మీ పిల్లం కూడా అలానే ఉంది. అగో అందరు లేస్తారు కదరా. బాయ్ కాదు, సెప్టిక్ ట్యాంకు. నీకు దమాక్ లేదా? అవే నాకు అర్థం కాదు. ఆ పంది ముఖం వేసుకొని దేంట్లో దూకాలో తెలియదా? బాయ్ అంటే పెద్దగా ఉంటది కాదు. అక్క నీకు సిగ్గులేదా? ముఖం చూడు ఎట్లా అయిందో. అప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు అట్లా. ఇంత చేంజ్ లేదు నీకైతే. దీనికి అంత కారణం ఇది ముసలి చేసినది. నీ పేరు ఏం పేరే? నా పేరు అంజనమ్మ. నోటు శేషన్న దగ్గరకు నడు. నడు నడు. శేష జీవితం కావాలని శేష జీవితం. నడు. అరే పోదాం ఇంటికి. నడు అందరు కలిసి ఉందాం. సారా నీకు ఇలా అత్త వండ పెడతాం మళ్ళా. సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ బిగిన్ విత్ ఖుష్బు గారు. సదామన్ యాదవ్ రాజ్ గారు స్కిట్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్. శివాజీ గారు. అందరు పెర్ఫార్మెన్స్ చెప్పేదే ఉంది, మీరు అద్భుతంగా చేశారు, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు మ్యామ్
So judges Super Saddam and Yadam Raju team ki scores 19 out of 20.